బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో వరద ముంపునకు గురైన బాధితులకు ఇవాల్టి నుంచే నిత్యావసరాలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఉదయం 10 గంటలకు విజయవాడలోని 179 వార్డు 3 గ్రామ సచివాలయం పరిధిలో వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నారు. ఇందులో భాగంగా బాధితులందరికీ నిత్యావసరాల పంపిణీ చేసేలా ఏర్పాట్లపై గురువారం మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించనున్నారు. బాధితులకు 25 కేజీల బియ్యం బస్తా, కేజీ కందిపప్పు, కేజీ పంచదార, 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళదుంపలు, లీటర్ పామాయిల్ వరద బాధితులకు పంపిణీ చేయనున్నారు. మరోవైపు వరద ముంపు ప్రాంతాల్లో సహాయ సహకారాలు కొనసాగుతూనే ఉన్నాయి. బుడమేరు వరద ముంపునకు గురైన ప్రాంతాల్లోని బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తూనే ఉంది. ముంపు బాధితులకు ఎప్పటికప్పుడు భోజనం, మంచినీరు, మందులను సరఫరా చేస్తూ ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. ముంపు బాధితులకు సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అధికారులకు ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు.